యాప్ పే యాప్ పేరు వచ్చేసి ఎంబీ రివార్డ్స్. ఇది మన కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. దాని ద్వారా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత జీమెయిల్ తోటైతే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఏదో ఒక జీమెయిల్ అయితే ఇచ్చి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. నేనైతే ఏదో ఒక జీమెయిల్ ఇచ్చి లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయ్యాక ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇదైతే చాలా సింపుల్ అండి. చాలా సింపుల్‌గా అయితే ఇందులో ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ టైమర్ బటన్ అయితే కనిపిస్తుంది కదా! టైమర్ బటన్ పైన క్లిక్ చేస్తుంటే మనకి ఒక్కొక్క కాయిన్ అనేది రావడం జరుగుతుంది. ఇలా మనం ఆపి ఒకవేళ ఎక్కువ సేపు నొక్కి చెయ్యిలు పీకినట్లయితే మనం ఆపి కూడా మనం చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి యాడ్స్ కూడా రావట్లేదు. అదొక మనకి ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ మనకి పైన క కన్వర్టింగ్ కాయిన్స్ టు ఎంబీ అని కనిపిస్తుంది కదా! అక్కడ కిందన కూడా మనకి 100 కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎంబీ అని చూపించడం జరుగుతుంది. అంటే 100 కాయిన్స్ మనకి ఒక ఎంబీగా కన్వర్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. 100 కాయిన్స్ అయిన తర్వాత పైన బటన్ క్లిక్ చేసినట్లయితే మనకి ఒక ఎంబీగా అయితే కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అలా అని ప్రతిసారి 100 ఎంబీ 100 కాయిన్స్ అయిన తర్వాతే క్లిక్ చేయాలని ఏమీ లేదు. మనకి 200, 400 కిందన మనకి కనిపిస్తుంది కదా! 500 కాయిన్స్ వరకైతే ఇస్తున్నారు ఈళ్ళు రోజుకి. అలా మనం 100, 200, 500 ఒకసారైనా సరే మనం కన్వర్టింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కిందన స్క్రాచ్ కార్డ్ కనిపిస్తుంది కదా! దానిపైనైతే క్లిక్ చేసుకోండి. ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను నేను చూడండి. క్లిక్ చేసి చేసిన తర్వాత ఇక్కడ మనకి చాలా స్క్రాచెస్ అయితే కనిపిస్తున్నాయి కార్డ్స్. అందులో ఒక్కొక్క దాన్ని అయితే మనం ఓపెన్ చేసి చూసుకుందాం. నాకైతే 1 ఎంబీ అయితే రావడం జరిగింది. అలా ఏ దాంట్లో ఏ ఎంబీ వస్తుందో తెలీదు కదా! ఇదిగో మళ్ళీ కూడా 1 ఎంబీ రావడం జరిగింది. అలా ఫటాఫట్ ఇవన్నీ కూడా నేను స్క్రాచ్ కార్డ్ మొత్తం కూడా ఒకసారి కంప్లీట్ చేసి చూపిస్తాను. స్క్రాచ్ కార్డ్ మొత్తం అయితే నేను డ్రాప్ చేసేసానండి. బ్యాక్ అయితే వెళ్తున్నాను. బ్యాక్‌కి వెళ్ళకుండా మనకి ఇక్కడ ఆఫర్స్ అని కనిపిస్తుంది కదా! ఆఫర్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి గేమింగ్ అయితే కనిపిస్తుంది. డ్రెస్ బై హ్యాకీ అని కనిపిస్తుంది కదా! దానిపైన అయితే క్లిక్ చేసి మనమైతే ఒక 2 మినిట్స్ కరెక్ట్‌గా టైమ్ స్పెండ్ చేసినట్లయితే మనకి 50 ఎంబీ అయితే రావడం జరుగుతుంది. దీన్ని కూడా నేను ఫటాఫట్ కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఒక వీడియో చాలా లెంతయింగ్ అయితే అవుతది. నేను ఇది మొత్తం ప్రాసెసింగ్ చెప్పడం వల్ల. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 50 కాయిన్స్ కూడా యాడ్ అయిపోయాయి. నాకు టోటల్ 79 ఎంబీ అయితే ఉన్నాయి. ఇలా ఎంతసేపయినా మనం చేసుకొని అయితే మనకి కాయిన్స్ అయితే అరేంజ్ చేయొచ్చు. లాస్ట్‌గా రీడీమ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి సెంటర్‌లో రివార్డ్స్ బటన్ కనిపిస్తుంది కదా! రివార్డ్ బటన్ పైన అయితే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనకి 70 ఎంబీకి రూ. 7 అయితే ఇస్తున్నారు వీళ్ళు. నేను 80 ఎంబీ అయితే కంప్లీట్ చేశాను గనుక నాకు రీడీమ్ 70 ఎంబీ అయితే చూపిస్తుంది. రీడీమ్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి కిందన
యూపీఐ నెంబర్ అయితే అడుగుతాం జరుగుతుంది. ఏదో ఒక యూపీఐ నెంబర్ అయితే ఇచ్చి నేనైతే నా యూపీఐ నెంబర్ ఇచ్చి రీడీమ్ నౌనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినాకైతే యువర్ విత్‌డ్రాల్ సక్సెస్‌ఫుల్ అని చూపిస్తుంది. అంటే దానికి మనకి ఒక 48 అవర్స్ అయితే టైం అయితే పడుతుందని చూపిస్తుంది. 48 అవర్స్ అయితే వెయిట్ చేసినట్లయితే మనకి కన్ఫర్మ్‌గా అయితే మన అమౌంట్ అయితే మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్‌తో మళ్ళీ ముందుకొస్తాను. ఓకే. అంటిల్ దెన్ బాయ్ బాయ్.